గుంటూరు రాజకీయాల్లో ఓ ఆసక్తికరమైన విచిత్రం నడుస్తోంది. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి తనకు తాను పొలిటికల్ ఎలివేషన్ ఇచ్చుకోవడానికి ఏకంగా కేంద్ర మంత్రి గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. నాతో పోటీ పడితే నువ్వు పెద్దోడివి కాను బాసు, పెద్దోడితో పోటీ పడితేనే పెద్దోడివి అవుతావు అన్న పాత సినిమా డైలాగ్ను అంబటి గట్టిగా వంట పట్టించుకున్నట్టున్నారు. అందుకే పెమ్మసానిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఆయన ఇమేజ్ను తగ్గించేలా సోషల్ మీడియాలో ట్రోల్స్, వికృత వీడియోలు చేయించడం ద్వారా వార్తల్లో నిలిచి తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి చిల్లర రాజకీయ విన్యాసాలకు గుంటూరు పోలీసులు గట్టి షాకే ఇస్తున్నారు. పెమ్మసానిపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో దిగజారుడు వీడియోలు చేసి ప్రచారం చేసిన వ్యవహారంలో తాజాగా కేసు నమోదు అయింది. రాజకీయంగా విమర్శలు చేయడం తప్పులేదు, కానీ ఏకంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడి ఆ నెగిటివ్ ప్రచారంతోనే తానేదో పెమ్మసానికి ఏకైక పోటీదారుణ్ణి అని ప్రొజెక్ట్ చేసుకోవాలి అనుకోవడం అంబటి మార్కు రాజకీయ దిగజారుడుతనానికి అద్దం పడుతోందని స్థానిక పారిశ్రామిక రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రాజకీయాల్లోకి పెమ్మసాని ఇటీవల వచ్చుండొచ్చు, కానీ ఆయన సంపాదించుకున్న గుర్తింపు, సంపాదించిన పేరు, సమాజానికి చేసిన సేవ ముందర అంబటి దశాబ్దాల రాజకీయ జీవితం ఎందుకు పనికిరాదు. అంతర్జాతీయ స్థాయిలో డాక్టర్గా, సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా నిలబడి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించి నైపుణ్యంతో దేశ గర్వకారణంగా నిలిచిన పెమ్మసాని ఇమేజ్ ముందు అంబటి కేవలం ఒక పిపీలిక్కం లాంటి వారని నెటిజన్లు సైతం కౌంటర్లు వేస్తున్నారు.